కరంగలి వుడ్ అనేదానికి చాలా చాలా చరిత్ర ఉంది. శ్రీ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తను పద్మావతి దేవిని పరిణయమాడేందుకు ఒక సోది చెప్పేటువంటి అవతారంతో వెళతాడు అమ్మవారి దగ్గరికి. అప్పుడు ఆయన చేతిలో ఒక నల్లటి కర్ర ఉంటుంది, ఈ కరంగలితో చేసినటువంటి కర్ర. ఇది వశీకారానికి, ఎదుటి వాళ్ళని ఆకర్షించడానికి, వశపరచుకోవడానికి చాలా శక్తి కలిగి ఉంటుంది. మనకు ఈ చిన్న చిన్న గ్రామాలలో సోది చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు, గంపలు ఎత్తుకుని సోది చెప్తూ ఉంటారు. వాళ్ళ చేతిలో కూడా నల్లటి కర్ర ఉంటుంది. వాళ్ళు ఏమి జ్యోతిష గ్రంథాలు ఏమి చదువుంటారు. ఈ కర్ర చేతిలో పెట్టుకొని వాళ్ళ అమ్మవారి పేరు చెప్పి ఇలా చెప్తూ ఉంటారు. ఇలా చాలామంది చేతులు, తాంత్రికుల చేతుల్లో కూడా అటువంటి కర్రలు మనం ప్రాచీన కాలంలో ఎన్నో సినిమాల్లో కూడా చూస్తుంటాం. ఈ మైసూర్ ప్యాలెస్లో విశేషంగా ఈ కరంగలి వుడ్ అనేది వాడారనమాట. కాబట్టి ఈ కరంగలి మాల, ఈ కరంగలి బ్రాస్లెట్ మనము ఏ వయసు వారైనా ధరించవచ్చు. దీనికి నియమ నిబంధనలు ఎక్కువగా లేవు. మరి ఉన్నవంతా ఏంటంటే మనం బాత్రూమ్ వెళ్ళినప్పుడు వాడకూడదు. అదేవిధంగా దుఃఖ సమయాల్లో, అంటే ఒక డెత్కు వెళ్తారు, ఇలా దుస్సంగలు జరిగిన ప్రదేశానికి, అక్కడంతా కూడా ఆ వాతావరణం అంతా కూడా అలా ఉంటుంది కాబట్టి వేసుకోకూడదు అంటారు. అదేవిధంగా తెలుసో తెలియకో నాన్ వెజ్ తినేటప్పుడు వేసుకోకూడదు అంటారు. ఒకవేళ వేసుకున్నా నీళ్ళలో తడిపేసి మళ్ళీ ధరించవచ్చు. ఈ కరంగలి మాలను ప్రతి ఒక్కరూ కూడా వాడచ్చు, వయసుతో నిమిత్తం లేదు. కాబట్టి కావలసిన వారు కింది నంబర్కి మీరు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుని పొందవచ్చు.